ఫ్రెండ్స్, ఈ రోజు మనం సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఉండే ఒక బ్యూటిఫుల్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక కింగ్ అక్కడ ఉన్న కొండల వైపు వాళ్ళ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటాడు. అయితే ఆ కొండ లోపలికి కింగ్ అలాగే వాళ్ళ సైనికులు దిగుతారు. అప్పుడే అక్కడ వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. అసలు ఇతను ఎందుకు ఈ కొండ లోపలికి వచ్చాడు అంటే, ఈ కొండ లోపల ఒక డ్రాగన్ ఉంటుంది. ఈ కింగ్ ఆ డ్రాగన్ ని చంపేద్దాం అనుకుని ఆ కొండ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అయితే కొద్ది సమయం వీళ్ళ సైనికులు ఈ కింగ్ అక్కడే తిరుగుతూ ఉండగాని ఆ డ్రాగన్ అక్కడున్న సైనికుల్ని ఒక్కొక్కరిని చాలా దారుణంగా చంపేస్తూ ఉంటుంది. అలాగే ఆ డ్రాగన్ నిప్పులు కొక్కుతూ ఉంటుంది. ఫైనల్ గా అక్కడున్న సైనికులందరూ ఆ డ్రాగన్ చేతుల్లో చనిపోతారు. లాస్ట్ గా ఈ కింగ్ మాత్రమే మిగులుతాడు. ఇక్కడతో సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మనకి ఎలడీ ఫ్లోరియా అనే ఒక ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న కట్టె పిల్లల్ని కొట్టి ఆ కట్టెలు పట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. నిజానికి వాళ్ళ ఊర్లోని ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫుడ్ కోసం అక్కడ ఉన్న జనాలందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళడి దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత సీన్ లో ఎలోడీ ఫ్లోరా తన తండ్రి దగ్గరికి వెళ్తారు. అయితే అదే సమయంలో అక్కడ ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక ఆమె ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చి ఆ పెళ్లి సంబంధం గురించి ఎలోడీ వాళ్ళ తండ్రికి చెబుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఎలోడీ వాళ్ళ తండ్రి ఈ రాజ్యానికి రాజు, కానీ ఈ రాజ్యం అంతా ప్రస్తుతానికి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంటుంది. జనాలకి సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోతాడు. అయితే అదే సమయంలోని ఒక పెద్ద రాజ్యం నుంచి ఎలోడీ కోసం సంబంధం పట్టుకుని ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె వస్తుంది. అందుకు ఎలోడీ వాళ్ళ తండ్రి చాలా ఆనందపడతాడు. అదే సమయంలో ఆమె ఎలోడీ వాళ్ళ తండ్రికి ఒక లెటర్ ని ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే ఎలోడీ వాళ్ళ తండ్రి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తేని అందులోని ఓరియో మహారాణి రాసిన లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లోని మీ కూతుర్ని నా కోడలు చేసుకోవాలి అని అనుకుంటున్నాను, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. అది చూసి ఎల్లుడి వాళ్ళ తండ్రి ఇంకా ఆనందపడిపోతాడు. ఇతను మనసులో అనుకుంటూ ఉంటాడు, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందువలన నా కూతుర్ని ఓరియో రాజ్యానికి ఇచ్చి అక్కడున్న యువరాజుతో పెళ్లి చేస్తేని ఈ రెండు రాజ్యాల మధ్యన సంబంధం కుదిరి నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ బాగా ఫుడ్ దొరుకుతుంది, అలాగే ధనం కూడా దొరుకుతుంది అని అతను ఆశపడతారు. ఒకవైపు ఎలోడి ఈ సమయంలో నాకు పెళ్ళేంటి, మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉంటున్నారో చూశారు కదా అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ తండ్రి ఎలోడికి సర్ది చెప్తాడు, నువ్వు పెళ్లి చేసుకుంటేనే మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అని చెప్తాడు. అప్పుడు ఎలోరీ అంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను గాని పెళ్లి కొడుకు మాత్రం చాలా మంచివాడు అయి ఉండాలి, అప్పుడే నేను చేసుకుంటాను అని ఆమె కూడా వాళ్ళ తండ్రి గారి దగ్గర తన మనసులో ఏమనుకుంటుందో మొత్తం అంతా చెప్పేస్తుంది. ఇక తర్వాత సీన్ లో వీళ్ళందరూ కలిసి ఓరియో రాజ్యానికి వెళ్ళిపోతారు. ఆ రాజ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎలోడీ అలాగే ఆమె చెల్లెలు కూడా అక్కడ ఉన్నాయన్నీ చూసి చాలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడు వరకు వీళ్ళ జీవితంలోనే ఇలాంటి బంగారం అలాంటి ఆభరణాలు అసలు ఏమీ వీళ్ళు చూడలేదు. అందుకు ప్రతి ఒక్కటి చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎలోడీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఆ రాజ్యంలోని ఎలోడీకి ఒక సెపరేట్ రూమ్ ని ఇస్తారు. ఆ రూమ్ లో ఎలోడీ తన రాజకుమారుడు ఎలా ఉంటాడా అని ఊహించుకుంటూ ఉంటుంది. ఎలోడీకి ఇచ్చిన రూమ్ దగ్గర నుంచి బయటికి చూస్తే బయట ఉన్న రాజ్యం అంతా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. అదే సమయంలోని ఎలోడీకి ఇంకొక అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయి ఎలోడీని చూసి నవ్వుతూ ఉంటుంది. ఎలోడీ కూడా ఆ అమ్మాయిని చూసి నవ్వుతుంది. ఇది ఎందుకు చెప్పానో వీడియో ముందుకు వెళ్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇక నైట్ అంతా ఎలోడీకి అసలు నిద్ర పట్టదు. అందుకు ఎలోడీ బాల్కనీలో నుంచుని మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎలోడీకి ఆ ఎత్తైన కొండల దగ్గర నుంచి ఒక వెలుగు కనపడుతుంది. అదే సమయంలోని వెనక నుంచి ఎలోడీ వాళ్ళ చెల్లెలు వస్తుంది. అయితే ఎలోడీ వాళ్ళ చెల్లెలకు కూడా సరిగ్గా నిద్ర పట్టదు. తన అక్క దగ్గర పడుకుందామని ఆమె వస్తుంది. నిజానికి ఎలోడీకి వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టం. వాళ్ళ చెల్లెలకు కూడా ఎలోడీ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక ఆ నైట్ వీళ్ళిద్దరూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. ఇక తర్వాత రోజు ఎలోడీ వాళ్ళ ఫ్యామిలీ అందరూని ఓరియో మహారాణి దగ్గరికి వెళ్తారు. అక్కడే ఫస్ట్ టైం ఎలోడీ తనకి కాబోయే తన భర్తను చూస్తుంది. ఇతని పేరు వచ్చేసి హెన్రీ. అయితే వీళ్ళిద్దరూని పర్సనల్ గా మాట్లాడుకుంటాను అని అంటారు. అందుకే వీళ్ళిద్దరూని వాళ్ళ రాజ్యంలోనే తిరుగుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డిస్కషన్ లోని ఎలోడీ డైరెక్ట్ గా
తన మనసులో ఏమనుకుంటుందో హెన్రీకి చెప్పేస్తుంది. ఎలోడీ అంటుంది, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తిండి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అలాగే మా నాన్నగారు చెప్పారు కాబట్టి మీతో పెళ్లికి నేను ఒప్పుకున్నాను, అలాగే మీరు కూడా నాకు బాగానే నచ్చారు అని తన మనసులో ఉన్న మాటలన్నీ ఎలోడీ హెన్రీకి చెప్పేస్తుంది. తర్వాత హెన్రీ అంటాడు, నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు, అలాగే నాకు ఒక పెద్ద కోరిక ఉంది. నేను పెళ్లి అయిన తర్వాత నా భార్యను తీసుకుని ఈ ప్రపంచం అంతా తిరిగి రావాలి అని నా కోరిక ఉంది. మన పెళ్లి అయిన తర్వాత మన ఇద్దరం ఈ ప్రపంచం అంతా తిరిగి చూసి వస్తామని హెన్రీ అంటాడు. అయితే ఎలోడీకి కూడా అదే కోరిక ఉంది. ఎలోడీ కూడా నాకు కూడా ప్రపంచాన్ని చూడాలని కోరిక ఉంది, మన ఇద్దరి కోరికలు కూడా కలిశాయి అని వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. అలాగే హెన్రీ కూడా ఎలోడీని తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రాజ్యం అంతా చూపిస్తూ ఉంటాడు. ఒకవైపు ఎలోడీ వాళ్ళ నాన్న ఓరియో రాణితోని తన రాజ్యం పరిస్థితి గురించి చెప్పుతూ కొన్ని డిస్కషన్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఎలోడీ వాళ్ళ నాన్న కొద్దిగా డిసప్పాయింటింగ్ గా పేసి పెట్టుకుని ఉంటాడు. తను ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఎలోడీ వాళ్ళ అమ్మ ఏం జరిగింది అని రాజాని అడుగుతేని, మన పరిస్థితి అంతా నేను చెప్పాను, మనం ఇప్పుడు వరకు చూడలేనంత బంగారం ఇస్తాను అని ఓరియో రాణి అంది అని రాజు అంటాడు. కానీ ఒకవైపు ఎలోడీ వాళ్ళ అమ్మ మాత్రం ఈ బంగారం అన్నిటికన్నా గాని మన రెండు కుటుంబాల మధ్యన బంధమే ముఖ్యమని మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఒకవైపు ఎలోడీ వాళ్ళ నాన్న ఫేస్ లో మాత్రం ఏదో కోల్పోతున్నట్టు ఒక ఫీలింగ్ తోనే మొత్తం నడుచుకుంటూ ఉంటాడు. అయితే తర్వాత సీన్ లోని ఎలోడీ వాళ్ళ అమ్మ ఓరియో రాణి దగ్గరికి వెళ్లి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె తన రెండు కుటుంబాల మధ్యన మంచి బంధాన్ని ఏర్పరచుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఓరియో రాణి, మీ నాన్న తాళ్ళు తయారు చేస్తూ ఉండేవాడు కదా అని చాలా తక్కువ చేసి ఎలోడీ వాళ్ళ అమ్మతోని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఓరియో రాణి, మన ఇద్దరు కుటుంబాల మధ్యన బంధం అనేది ఎప్పటికీ కుదరదు, మాకు మీ కూతురు కావాలి, అలాగే మీకు డబ్బు కావాలి, ఇక్కడ ఒకళ్ళ అవసరం ఒకరు తీర్చుకుంటమే గాని పెళ్ళైన తర్వాత నుంచి మీకు మీ కూతురికి ఎటువంటి సంబంధం లేదు, అలాగే మీరు ఇక్కడ రావడానికి కూడా సరిపోరు అని ఓరియో రాణి ఎటువంటి మొహమాటం లేకుండా పాపం ఎలోడీ వాళ్ళ అమ్మ మొహం పైనే చెప్పేస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఆమె చాలా ఫీల్ అవుతుంది. తర్వాత సీన్ లో ఎలోడీ వాళ్ళ అమ్మ ఎలోడీ దగ్గరికి వెళ్లి తను ఇలాగంటుంది, ఈ వివాహం చాలా పెద్ద పొరపాటు, ఇక్కడ ఉన్న మనుషుల్ని నేను నమ్మలేకపోతున్నాను, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది, ఈ వివాహం జరగటం నాకు అంతగా ఇష్టం లేదు, ఇక డిసిషన్ నువ్వే తీసుకోవాలి అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లోని అక్కడికి ఎలోడీ వాళ్ళ తండ్రి వస్తాడు. ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎలోడీ వాళ్ళ తండ్రి ఎందుకు అంత బాధగా ఉంటున్నాడు అంటే, రాణి అతనికి ముందుగానే చెప్పేస్తుంది, వన్స్ పెళ్లి అయిన తర్వాత మీరు మీ కూతురుని చూస్తాక కూడా పర్మిషన్ లేదు, అలాగే మీ కూతురు మిమ్మల్ని చూస్తాక కూడా నేను పర్మిషన్ ఇవ్వను అని ఆమె రాజు మొహం పైనే చెప్పేసింది. కాబట్టి ఎలోడీ వాళ్ళ తండ్రి చాలా బాధతో ఉంటాడు. కానీ తన రాజ్యంలో ఉన్న ప్రజల కోసం తను ఇలా చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత సీన్ లో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఎలోడీని పెళ్లి కూతురిని చేస్తారు. తర్వాత ఎలోడీకి హెన్రీకి పెళ్లి కూడా అయిపోతుంది. ఇక తర్వాత ఎలోడీ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడ్కోలు కూడా చెప్పేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హెన్రీ ఎలోడీని తీసుకుని, మా కుటుంబానికి ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయం అయిపోయిన తర్వాతే మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఎలోడీని తీసుకుని కొండ గృహాల దగ్గరికి వెళ్తాడు. అయితే ఎలోడీ అక్కడ ఉన్న జనానందరినీ చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా విచిత్రంగా మాస్కులు పెట్టుకుని ఉంటారు. ఓరియో రాణి కూడా చాలా విచిత్రమైన డ్రెస్ వేసుకుని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓరియో రాణి ఇలాగంటుంది, ఇప్పుడు వరకు ఈ సామ్రాజ్యాన్ని రక్షించే ఆడవాళ్ళ లిస్టులోని నువ్వు కూడా నిలిచావు అని చెప్పి ఆమె చేతిలోని ఒక బంగారు నాణ్యాన్ని పెడుతుంది. తర్వాత ఆమె ఒక కథని చెబుతూ ఉంటుంది. ఆమె ఇలాగంటుంది, మా పూర్వీకులు మొదటిసారి ఈ దీపంలో అడుగు పెట్టినప్పుడు వారు మాత్రమే ఈ దీపంలో నివాసులు కాదు అని కనుగొన్నారు. వారికంటా ముందుగానే ఒక జీవి ఇక్కడ నివాసం ఉంది, అలాగే దాని జాతిలో అదే చివరిది. ఆ జీవి విపరీతమైన రక్తదాహంతో దాని సావరాన్ని విడిచి గ్రామం వైపు దారి తీసింది. అప్పుడు రాజు తన ప్రజల్ని కాపాడేందుకు తన బలగాన్ని పెంచుకున్నాడు. కానీ వాళ్ళ బలం ఆ మృగం ముందు సరితూగలేదు. వాళ్ళు ఒకరిని ఒకళ్ళు కాపాడుకుండే పనిలోని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు. ఒకవైపు రాజు మాత్రం ఆ మృగం వల్ల
అంతకన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన తన ముగ్గురు చెల్లెలను బలి ఇస్తేనే ఈ ద్వీపంలో ప్రజలు నివసిస్తాడు. ఆ బాధ చావు కంట చాలా ఎక్కువ. కానీ రాజు తన ముగ్గురు కుమార్తెల్ని బలి ఇవ్వకపోతేని ఈ ద్వీపంలో ఒక్క మనిషి కూడా బతుకుండరు. రాజుకి తన ప్రజలు బాగుంటమే కావాలి. అందువలన ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం వల్ల తన ముగ్గురు చెల్లెల్ని ఆ మృగానికి బలి ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి కొత్త సామ్రాజ్యం మొదలైంది. ఆ రోజు రాజు చేసిన త్యాగాన్ని ఇప్పుడు వరకు మేము స్మరించుకుంటున్నాం. ఎన్నో శతాబ్దాల నాటి నుంచి వచ్చే ఆచారం ఇది అని ఓరియో రాణి చెప్పి పక్కనే ఉన్న బాక్స్ లోంచి ఒక నైఫ్ ని తీసి యువరాజు చెయ్యిని కోస్తుంది. తర్వాత రాణి ఎలోడి చెయ్యిని కూడా అడిగి తన చెయ్యిని కూడా కోస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి చెయ్యిలు కలుపుకోమని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరి చేతి మీద ఒక గుడ్డని వేసి వీళ్ళ ఇద్దరి రేఖలు కలిసిపోవాలి అని ఇక నుంచి ఈమె రాజవంశీకురాలు అని చెప్తుంది. తర్వాత ఓరియో రాణి మన సామ్రాజ్యం మంచిగా ఉండటానికి నీ బకాయి చెల్లించుకో, నీ చేతిలో ఉన్న నాణ్యాన్ని ఆ లోయలోకి విసిరే అని అంటుంది. ఎలోడి కూడా ఆ నాణ్యాన్ని ఆ లోయలోకి విసిరేస్తుంది. ఇక తర్వాత ఓరియో రాణి ఈ వేడుక ఇంతటితో ముగిసింది, ఇక అందరూ వెళ్ళిపోవచ్చు అని అంటుంది. అప్పుడు హెన్రీ ఎలోడిని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి హెన్రీ నన్ను క్షమించు అని ఒకటేసారి ఎలోడిని ఆ పక్కనే ఉన్న లోయలోకి పాడేస్తాడు. ఎలోడి ఆ లోయలో ఉన్న ఓడల్ని గుద్దుకుంటూ డైరెక్ట్ కి వెళ్లి ఆ లోయ కిందున్న నేల మీద పడిపోతుంది. ఇక కొద్ది సమయం తర్వాత ఎలోడి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి ఆ చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఎటువంటి దారి ఉండదు. ఆమె చాలా బాధపడుతూ చాలా గట్టిగా ఏడుస్తూ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. కానీ పైనుంచి ఒక్కళ్ళు కూడా స్పందించరు. ఒకవైపు నుంచి ఎలోడి చాలా గట్టిగా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటేని ఈమె అరుపులకి ఆ గృహలోనే ఉన్న క్రూర మృగమైన డ్రాగన్ నిద్రలేస్తుంది. ఒకవైపు నుంచి ఎలోడి ఎలాగన్నా పైకి వెళ్దామని ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మొత్తం ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. పైకి వెళ్తాకి ఈమెకి మార్గం కనిపించదు. ఈమె చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఈమెకి ఆమె పడిపోయిన ప్లేస్ లోని చాలా జ్యువెలరీస్ అలాగే కొన్ని బట్టలు కూడా కనపడతాయి. అప్పుడే ఈమెకి అర్థమవుతుంది నన్ను వాళ్ళు బలిచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలోని ఈమెకి ఒక గృహలోంచి ఏదో లైట్ వెలుగుతున్నట్టు ఈమె కనపడి ఆ ప్లేస్ లోకి వెళ్తుంది. ఆ ప్లేస్ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న పిట్ట కాలిపోతూ ఉంటుంది. ఈమె ఆ పిట్టని పట్టుకుని దాని మీద ఇసుకని వేసి ఆ మంటని ఆర్పుతుంది. గాని ఆ పిట్ట చనిపోతుంది. ఈమె ఆ పిట్టని చేతిలో తీసుకుని అయ్యో పాపం చనిపోయింది అని అనుకుంటూ ఉండగాని అలాంటి ఎన్నో పిట్టలు కాలుతూ ఈమె మీదకి ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి. కొన్ని వందల పిట్టలు కాలిపోతూ ఉంటాయి. అన్నీ కింద పడి చనిపోతూ ఉంటాయి. అప్పుడే ఉన్నట్టుండి ఆ గృహలోంచి ఎవరో అమ్మా అని పిలిచినట్టు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కి ఈమె చాలా భయపడిపోతుంది. అప్పుడే ఈమె వెనకాలకి ఆ డ్రాగన్ వస్తుంది. ఆ డ్రాగన్ జస్ట్ అక్కడ ల్యాండ్ అవగానే ఆ ప్లేస్ లో ఒక పెద్ద గాలి వస్తుంది. ఈమె చాలా భయపడిపోతుంది. ఈమె ఆ డ్రాగన్ ని చూసి దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని ఆ పక్కనే ఉన్న రాయి దగ్గరికి వెళ్లి దాక్కుంటుంది. నిజానికి ఆ డ్రాగన్ మాట్లాడుతూ కూడా ఉంటుంది. ఆ డ్రాగన్ నీ పేరేంటి అని ఈమెని అడుగుతుంది. ఈమె తన పేరు ఎలోడి అని చెప్తుంది. పాపం ఈమె చాలా భయపడిపోతూ నీకు ఏం కావాలి అని అడుగుతేని ఆ డ్రాగన్ అంటుంది నాకు నువ్వు ఇస్తానన్నదే కావాలి. నువ్వు రుణమున్నది నాకు కావాలి. మీ జాతికి చెందిన వాళ్ళు నా రుణం తీర్చుకోవాలి. ద్రోహం చేయటం మీ రాజ్య కుటుంబంలో ఉండే నైజం, అది మీ రక్తంలోనే ఉంది అని ఆమె అంటూ ఉంటుంది. అప్పుడే ఎలోడికి కూడా అర్థమవుతుంది ఇందుకు మాట నా చెయ్యిని కోసి మా ఇద్దరి రక్తాన్ని కలిపారు అని ఎలోడి అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ ఎలోడి ముందుకొచ్చి ఇప్పుడు నాకు ఇష్టమైన పని పరిగెట్టు అని అంటుంది. ఒకటేసారి ఆ డ్రాగన్ తన నోట్లోంచి నిప్పుల్ని కక్కుతుంది. ఎలోడి ఆ నిప్పుల్లో కాలిపోతానేమో అని భయపడి ఏడుస్తూ చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అక్కడున్న చిన్న చిన్న సందుల్లోకి దూరుతూ పారిపోతూ ఉంటుంది. ఎలోడి ఆ నిప్పుల నుంచి తప్పించుకుని కొద్దిగా ఎదరికి వెళ్ళగానే అక్కడ ఎలోడి ఓరియో దేశంలోని తనకిచ్చిన రూమ్ లో ఉన్నప్పుడు తను చూసి
చూసిన అమ్మాయి అక్కడ చనిపోయి ఉండటం ఎలోడి చూస్తుంది. ఆమె అది చూసి చాలా భయపడిపోతుంది. ఒకవైపు ఆ డ్రాగన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఎలోడి ఆ పక్కనే ఉన్న ఒక చిన్న సందులోకి దూరుతూ ఉంటేని ఈమెకి అలంకరించిన తన గవును ఆ సందులోకి దూరనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి డ్రాగన్ నిప్పులు కక్కుతాకి రెడీ అయిపోతూ ఉంటుంది. ఆ డ్రాగన్ ఒకటేసారి నిప్పులు కక్కగానే ఎలోడి తనకి అలంకరించిన ఆ గౌను షేప్ ఉన్న స్కెల్టన్ ని ఓడదీసుకుని తన కాలుని లోపలికి లాక్కుండే ముందే కొద్దిగా లావా ఈమె కాలు మీద పడి ఈమె కాలు కొద్దిగా కాలిపోతుంది. ఆ నెప్పు ఈమె భరించలేక చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ డ్రాగన్ ఎలోడితో అంటుంది, నేను నిన్ను గాయపడిచానా, మనకింకా చాలా సమయం ఉంది, ఏమీ పర్వాలేదు అని చెప్పి ఆ డ్రాగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎలోడి తన దగ్గరున్న ఒక రకమైన రాయి అని అక్కడున్న మంటతో ఎలిగిచ్చి ఆ లైటింగ్ తో ఈమె అటువైపుగా ఉన్న స్వరంగాల నుంచి దూరుకుంటూ బయటికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఈమె అలాగ కొద్ది దూరం వెళ్ళగానే ఆ స్వరంగం డౌన్ అయ్యి ఈమె ఒకటేసారి ఆ స్వరంగంలోంచి జారుకుంటూ నేల మీద పడిపోతుంది. ఈమె దగ్గరున్న ఆ చిన్న వెలుగు కూడా అయిపోతుంది. ఆ చుట్టుపక్కలంతా మొత్తం చీకటి అయిపోతుంది. ఇక ఈ సిచ్యువేషన్ లో ఈమె కొద్ది దూరం వెళ్ళగానే ఈమెకి ఒక బ్లూ కలర్ లైటింగ్ కనపడుతుంది. అక్కడ ఏముందా అని ఈమె వెళ్లి చూస్తేని అక్కడ కొన్ని పురుగులు బ్లూ కలర్ లైటింగ్ వెలుగుతూ కనపడతాయి. ఈమె ఎదరికెళ్దామని ఒక్క అడుగు వేయగానే ఆ ప్లేస్ లో మొత్తం లోయ ఉంటుంది. ఈమె జస్ట్ మిస్ లో బతికిపోతుంది. ఇక ఈమె ఎలాగైనా అటువైపుకి వెళ్ళాలి అని చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ జంప్ చేసి అటువైపుకి వెళ్తుంది. కానీ అటువైపు చాలా జారుడుగా ఉండటం వలన ఈమె జారిపోతూ ఉంటుంది. కానీ ఆమెకి అలంకరించిన తన సూట్ లోని ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితోని ఈమె ఏదో రకంగాని చాలా కష్టపడి పైదాకా వెళ్ళిపోతుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె అక్కడ ఉన్న లైట్ పురుగుల్ని తీసుకుని ఈమె ఒక క్లాత్ లో పెట్టుకుని అలా ముందుకు వెళ్తే అక్కడ ఈమెకి వాటర్ కనపడుతుంది. ఈమె ఆ వాటర్ తీసుకుని తాగుతేని ఆ వాటర్ చాలా ఉప్పగా ఉంటాయి. కానీ పైనుంచి కొద్ది కొద్దిగా మంచి వాటర్ డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి. ఈమె దాహం వేసి ఆ ఒక్కొక్క చుక్కని పట్టుకుని తాగుతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ ప్లేస్ కి ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. ఈమె ఒకటేసారి ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ పక్కనే ఉన్న ఇంకో చిన్న గృహలోకి దూరి అక్కడ దాక్కుంటుంది. అయితే ఆ డ్రాగన్ అంటుంది, దాదాపు దొరికిపోయేదానివే, ఏంటి దాక్కున్నావా, నీలాగే ఈ గృహలోకి వచ్చిన వాళ్ళు అలాగే అనుకున్నారు అని ఆ డ్రాగన్ అంటుంది. అయితే ఆ గృహలోని ఎలోడి అంతా చూస్తూ ఉంటేని అక్కడ ఈమెలాగే లోపలికొచ్చి ఇరుక్కుపోయిన చాలా మంది అమ్మాయిలు ఆ గోడపైన వాళ్ళ పేరుల్ని రాసుకున్నారు. ఆ గోడపైన ఎన్నో కొన్ని వందల పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నీ చూసి ఇంతమందిని బలిచ్చారా అని ఈమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఈమె అక్కడే తను చాలా అలసిపోయి చాలా చలిగా ఉండటం వలన వణిగిపోతూ పడుకుని ఉంటుంది. అప్పుడే ఈమెకి ఆ ప్లేస్ లో ఈమెలాగే చిక్కుకుపోయిన ఆడవాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమయంలో ఏం చేశారో అవన్నీ ఈమె కళ్ళకి కనపడుతూ ఉంటాయి. అలాగే అందరినీ చూస్తూ ఉండగానే ఇదంతా నిజం కాదు అని తెలుసుకుని ఒకటేసారి రిలీజ్ అవగానే ఈమె కళ్ళకి కనిపించేదంతా మాయమైపోతుంది. ఒకవైపు ఈమె లెగిసి చూస్తేని ఆ పురుగులన్నీ ఈమె కాలుని పట్టుకుని ఉంటాయి. ఈమె ఆ పురుగుల్ని తీసి పాడేస్తూ ఉండగాని ఈమె కాలుకి ఉన్న దెబ్బ కూడా మాయమైపోయి ఉంటుంది. నిజానికి ఆ పురుగులు దెబ్బల్ని నయం చేస్తాయి. ఆ పురుగులు ఈమె కాలు మీదకి ఎక్కగానే ఈమె కాలుకైన భయంకరమైన గాయం మాయమైపోతుంది. అప్పుడే ఈమెకి ఆ గృహకి సంబంధించిన మ్యాప్ ఒకటి గీసి ఉండటం చూస్తుంది. ఈ గృహలో ఉన్న ఒక యువరాణి ఈ గృహ అంతా తిరిగి ఆ మ్యాప్ ని ఆ గోడ పైన బొమ్మ కింద వేస్తుంది. అయితే ఎలోడి ఆ మ్యాప్ నంతా పరిశీలిస్తుంది. ఆ మ్యాప్ లోని బయటికి వెళ్లే మార్గం ఉంటుంది. తిను ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కు వచ్చానో అంతా తెలుసుకుని అయితే ఎవరాని బయటికి వెళ్లారు అని కూడా తెలుసుకుని ఇక నేను కూడా బయటికి వెళ్ళిపోతాను, నాకు మార్గం దొరికింది అని ఈమె బయటికి వెళ్తాకి సిద్ధమవుతుంది. ఇక ఈమె ఆ దారిని పట్టుకుని అలాగా ముందుకి కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. ఫైనల్ గా ఈమె ఆ మ్యాప్ లో చూపించిన డైమండ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి సూర్యదశమి పడుతూ ఉంటుంది. ఆ డైమండ్స్ పట్టుకుని పైకి వెళ్తేనే ఈమె బయటికి వెళ్లే మార్గం. ఒకవైపు ఏమో ఆ డైమండ్స్ అన్ని చాలా షార్ప్ గా ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఒకవైపు నుంచి ఆ డ్రాగన్ వస్తున్నట్టు ఈమెకి శబ్దం వినపడుతుంది. ఇక ఈమె ఎలాగన్నా ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోవాలి అనుకుని తన చేతులకి కాళ్ళకి గుడ్డ ముక్కని కట్టుకుని ఆ బయటికి వెళ్ళిపోయిన వివరానికి సంబంధించిన ఒక కిరీటం అక్కడ ఉంటే ఆ కిరీటాన్ని పట్టుకుని ఈమె ఆ డైమండ్స్ మీద పెట్టి స్లోగా పైకి ఎక్కుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలోని ఆ ప్లేస్ కి ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. ఆ డ్రాగన్ ఈమెను చూసేస్తుంది. అయితే ఈమె ఆ రింగ్ తోని ఒక డైమండ్ ని పట్టుకుంటుంది. ఆ డైమండ్ ఏమో ఈమె బరువుని
ఆపలేక ఇరిగిపోతూ ఉంటుంది. ఒకటేసారి ఆ డైమండ్ ఇరిగిపోతుంది. ఈమె చాలా ఫాస్ట్ గా కిందకి పడిపోతూ ఉండగాని ఆ కిరీటం ఇంకో డైమండ్ కి పట్టుకుంటుంది. అందుకే ఈమె కింద పడిపోకుందని ఆ డ్రాగన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చాలా ఫాస్ట్ గా చివరికి ఆ డైమండ్స్ ని తప్పించుకుని పై దాకా వెళ్ళిపోతుంది. పైకి వెళ్లి చూస్తే ఈమెకి బయట ప్రపంచం అంతా కనపడుతుంది. ఇక ఈమె నేను బయట పడిపోయాను అని అనుకుని కొద్దిగా ఎదరికి వెళ్లి చూడగానే కింద అంతా లోయ ఉంటుంది. ఈమె ఆ కొండ మధ్యలో ఉన్న ఒక చిన్న స్వరంగంలో మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి అంతా కనపడుతుంది గాని ఈమె అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. ఇక పాపం ఈమె ఆ ప్లేస్ లో కూర్చుని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు నుంచి కొంతమంది సైనికులు గుర్రం మీద వెళ్తూ ఉంటారు. ఈమె అది చూసి చాలా గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఒకటేసారి అక్కడికి ఆ డ్రాగన్ ఎగురుకుంటూ వచ్చేస్తుంది. డ్రాగన్ అంటుంది, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్లే మార్గమే లేదు. నేను ఇప్పుడు వరకు ముగ్గురిని తీసుకు వెళ్ళిపోయాను. ముగ్గురిని బలి ఇవ్వాల్సిందే అని ఆ డ్రాగన్ నిప్పులు కక్కుటాకి రెడీ అయిపోతుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ గృహలోంచి ఎవరో ఎలోడీ అని అరుస్తారు. ఆ శబ్దానికి ఈ డ్రాగన్ ఈమె దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఆ గృహలోకి దిగింది హెలోడీ వాళ్ళ తండ్రి. హెలోడీ వాళ్ళ తండ్రికి తన కూతుర్ని ఇలాగ బలి ఇచ్చారు అని తెలుసుకుని అతను తన కూతుర్ని కాపాడుకోవటం కోసం ఆ గృహలోకి తన సైనికుల్ని తీసుకుని వస్తాడు. అయితే ఎలోడీ కూడా ఎవరో నన్ను పిలుస్తున్నారు అని ఆ పిలుపు వినిపించే చోటుకి వెళ్తుంది. అయితే వెళ్లేదారిలో ఈమెకి చాలా బంగారం ఒక ప్లేస్ లో ఉండి ఆ డ్రాగన్ కి సంబంధించిన పిల్లల మృతదేహాలు అక్కడ ఉంటాయి. అప్పుడే ఎలోడీకి అర్థమవుతుంది, ముగ్గురు పోయారు, ముగ్గురిని బలి ఇవ్వాలి అని ఆ డ్రాగన్ అంది. అంటే ఆ పోయిన ముగ్గురు ఈ డ్రాగన్ కి సంబంధించిన పిల్లలు అని ఈమె తెలుసుకుంటుంది. అప్పుడే సీను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోని మన ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ లోని ఒక రాజు ఈ డ్రాగన్ ని చంపుతాకి గృహలోకి దిగాడు. అయితే అదే సమయంలోని ఈ గృహలోని ఒక 3 గుడ్లు పగిలి అందులోంచి చిన్న డ్రాగన్ పిల్లలు బయటికి వస్తాయి. అయితే ఆ పిల్లలు బయటికి రాగానే వీళ్ళ సైనికులతోని ఆ పిల్లల్ని చంపిచ్చేస్తాడు. అయితే ఆ డ్రాగన్ తన పిల్లలు చనిపోతాం చూసి తను చాలా బాధపడి ఈ సైనికులందరినీ ఆ డ్రాగన్ అప్పుడు చంపేస్తుంది. ఆ తర్వాత యువరాజును కూడా చంపేద్దామని ఆ డ్రాగన్ అనుకుంటే రాజు నీకేం కావాలో అడుగు, నేను నీకు అది ఇస్తాను, నన్ను మాత్రం చంపకు అని ఏడుస్తూ ఆ డ్రాగన్ ని బతిమాలుకుంటూ ఉంటాడు. అయితే ఆ డ్రాగను తను అనుభవించిన ఆ బాధని ఈ రాజు కూడా అనుభవించాలి అని అనుకుని ఈ రాజుకు సంబంధించిన 3 చెల్లుల్ని నాకు బలి ఇవ్వి అని ఆ డ్రాగన్ అంటుంది. రాజు కూడా తను బతకటం కోసం నేను అలాగే చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుంచి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాజ్యానికి సంబంధించిన అమ్మాయిలు మా కుటుంబంలో ఒకళ్ళు అని చెప్పి ఎంతో మంది వేరే వేరే దేశానికి సంబంధించిన ఆడపిల్లల్ని వీళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళని బలి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు వరకు ఎంతో మంది ఆడపిల్లలు అన్యాయంగా బలి అయిపోయారు. నిజానికి వీళ్ళ వంశంలోని అందరూ చాలా సేఫ్ గా ఉన్నారు. బయట దేశం యువరాలను మాత్రమే ఆ డ్రాగన్ కి బలి ఇస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం ఎలోడీకి అర్థమైపోతుంది. అయితే ఒకవైపు ఎలోడీ వాళ్ళ తండ్రి ఎలోడీ ఎలోడీ అని అరుస్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఎలోడీ ఒక మూల నుంచుని అయ్యో నాన్నగారు అరుస్తున్నారు, గట్టిగా అరిస్తే ఆ డ్రాగన్ వచ్చేస్తుంది అని చాలా భయపడుతూ ఉంటుంది. ఆమె అనుకున్నట్టే ఆ ప్లేస్ కి ఆ డ్రాగన్ వచ్చి అక్కడున్న ఒక్కొక్క సైనికుడిని పట్టుకుని ఎంతో దారుణంగా చంపేస్తూ ఉంటుంది. అయితే ఆ డ్రాగన్ ఫైనల్ గాని ఎలోడీ వాళ్ళ తండ్రిని కూడా పట్టుకుని నిన్ను నేను వదిలేయాలి అంటే నీ కూతురు ఇక్కడే ఎక్కడో నుంచుని నిన్ను చూస్తూ ఉంది, నీ కూతుర్ని బయటికి రమ్మను, అప్పుడు నిన్ను వదిలేస్తాను అని ఆ డ్రాగన్ అంటూ ఉంటుంది. కానీ ఈ రాజు మాత్రం అమ్మా నీకు చాలా నేను తప్పు చేశాను, అసలు వాళ్ళు ఎలాంటోళ్ళో తెలుసుకోకుండా నిన్ను ఈ చిక్కుల్లో ఇరికేలాగా చేశాను, నేనేమైనా గాని నువ్వు మాత్రం బయటికి రాకు అని అతను అంటాడు. అప్పుడు ఆ డ్రాగన్ కూడా తన గోరితో ఇతను గుండెల్లో పొడిచి చంపేస్తుంది. అదే సమయంలోని ఆ డ్రాగన్ కి వేరే శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఉన్న ప్లేస్ లో ఒక సైనికుడు దాక్కుని ఉంటాడు. అయితే అది ఎలోడీ అనుకునే ఆ డ్రాగన్ అటువైపుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవైపు వెలోడీ కొనూపురుతో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్లి తన తండ్రిని పట్టుకుని ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు ఆ డ్రాగన్ ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ కి వెళ్లి అంతా నెతుకుతూ ఉంటుంది. అయితే అదే సమయం అనుకుని ఎలోడీ కూడా తన నాన్న
పట్టుకుని కిందకొచ్చిన రోప్ పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటుంది. అయితే ఆ డ్రాగన్ ఉన్నట్టుండి ఎలోడీని చూసేస్తుంది. ఎలోడీని పట్టుకుందామని ఆ డ్రాగన్ చాలా ఫాస్ట్ గా ఎలోడీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసిన ఎలోడీ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుని ఆ తాడుని పట్టుకుని చాలా ఫాస్ట్ గా పైకి ఎక్కి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన తను అక్కడ ఉన్న గుర్రం ఎక్కి చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఆ డ్రాగన్ కూడా ఆ గృహలోంచి బయటకు వచ్చి ఎలోడీని వెంటాడుతూ ఉంటుంది. ఎలోడీ ఆ డ్రాగన్ నుంచి మనం తప్పించుకోలేము అని తెలుసుకుని ఆ గుర్రం నుంచి దూకేసి ఆ పక్కనే ఉన్న రాళ్ళు కిందకి వెళ్లి దాక్కుంటుంది. ఆ డ్రాగన్ కూడా ఎలోడీ మిస్ అయిపోయింది అనుకుని ఆ గుర్రం మీద నిప్పులు వర్షాన్ని కుడిపించి తను చాలా అగ్రెసివ్ అయిపోయి అక్కడ ఉన్న మబ్బుల్లోకి వెళ్లి మొత్తం నిప్పులు కక్కిచ్చి ఆకాశం అంతా ఎర్రగా మార్చేస్తుంది. ఒకవైపు నుంచి ఓరియో రాణి ఆ ఆకాశంలోంచి నిప్పులు పడటం చూసి ఇది నేను ముందే ఊహించాను, ఆ అమ్మాయి వల్ల ప్రాబ్లం వస్తుంది అని నేను అనుకున్నాను అని ఆమె చాలా కోపంగా ఎలోడీ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్లి ఆమెని కత్తితో పొడి చేస్తుంది. అలాగే ఎలోడీ చెల్లి అయిన ఫ్లోరియాని పట్టుకుని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది. ఓరియో రాణి ఫ్లోరియాని ఎలోడీకి బదులుగా బలి ఇవ్వాలి అని అనుకుంటుంది. పాపం ఆ చిన్న పిల్లని లాక్కుంటూ అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది. ఇక కొద్ది సమయం తర్వాత ఎలోడీ కళ్ళు తెరుస్తుంది. ఆకాశం అంతా నార్మల్ అయిపోయి అంతా ప్రశాంతంగా ఉండటం చూసి ఆమె చాలా ఆనందపడుతుంది. అప్పుడే అక్కడికి దెబ్బతిన్న తన తల్లి ఒక గుర్రం మీద వస్తుంది. తను ఎలోడీతో చెప్తుంది, నీకు బదులుగా నీ చెల్లుల్ని బలి ఇద్దామని తీసుకువెళ్లారు అని ఆమె చెప్పగానే నేను వెళ్లి ఎలాగన్నా నా చెల్లుల్ని కాపాడుకుంటాను అని ఈమె తన చెల్లుల్ని కాపాడటం కోసం మళ్ళా ఆ గృహ లోపలికి వెళ్తుంది. ఇంకొక వైపు ఓరియో రాణి ఎంతో అన్యాయంగా ఆ చిన్న పాప చెయ్యిని కోసి తన రక్తం ఈమె రక్తంతో కలిపి తనని ఆ గృహలో పాడేస్తుంది. అయితే ఇంకొక వైపు ఎలోడీ తన చెల్లుల్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుని తను ఇంతకు ముందు ఏదైతే చేసిందో, ఏ వేసులో అయితే వెళ్ళిందో ఆ వేసులో బయటికి వెళ్లి ఒక మంచి ప్లాన్ ని గీస్తుంది. తన నాన్నగారికి సంబంధించిన కవచాన్ని తీసుకుని కొంత మట్టిని కూడా తీసుకుని కొద్ది సమయం తర్వాత ఇక్కడ సౌండ్ వచ్చేలాగా సెటప్ చేసి తన నాన్నగారికి సంబంధించిన కట్టిని కూడా తీసుకుని ఈ ప్లేస్ లో సౌండ్ రాగానే ఆ డ్రాగన్ ఇక్కడికి వస్తుంది. నేను ముందుగానే నా చెల్లిని పెట్టిన ప్లేస్ కి వెళ్లి అక్కడున్న నా చెల్లిని కాపాడదామని ఈమె ప్లాన్ వేసుకుంటుంది. ఈమె అనుకున్నట్టుగానే ఆ డ్రాగన్ తన పిల్లల దగ్గర ఎలోడీ వాళ్ళ చెల్లెల్ని పెట్టుకుని చనిపోయిన తన పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. మిమ్మల్ని అన్యాయంగా వీళ్ళు చంపేశారు, నేను కూడా ఎలోడీని చంపేస్తాను అని ఆ డ్రాగన్ అంటూ ఉండగానే ఈమె సెట్ చేసిన ట్రాప్ సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ కి ఆ డ్రాగన్ అక్కడి నుంచి ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ కి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఎలోడీ తన చెల్లెల్ని నిద్ర లేపి మనం ఇక్కడి నుంచి ఎలాగన్నా బయటికి వెళ్ళిపోవాలి అని ఈమె తన చెల్లెల్ని తీసుకుని బయటికి వెళ్దాం అని అనుకుంటే తన చెల్లెలు కాలికి గాయం అయి ఉంటుంది. ఇక అదే సమయంలోని అక్కడికి ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. ఈమె తన చెల్లెల్ని పక్కన నుంచోబెట్టి తన దగ్గరున్న కత్తితోని ఆ డ్రాగన్ మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఆ డ్రాగన్ ఎలోడీని చూడగానే ఎలోడీ ఆ డ్రాగన్ తో అంటుంది, వాళ్ళు మనిద్దరిని మోసం చేశారు, వాళ్ళు నాతోని నువ్వు వాళ్ళ ప్రజల్ని గాయపరిచావు, అందుకే వాళ్ళ రాజు ఇక్కడికి వచ్చారు అని వాళ్ళు నాతో అన్నారు అని ఎలోడీ అనగానే ఆ డ్రాగన్ అంటుంది, వాళ్ళు నా బిడ్డల్ని గాయపరిచారు, నా బిడ్డల్ని చంపేశారు అని ఆ డ్రాగన్ అనగానే అది నాకు తెలుసు అని ఎలోడీ అంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ నువ్వు వాళ్ళు అని అంటున్నావు, వాళ్ళు కాదు మీరు, మీరు మీ రక్తం ఇంతే అని ఆ డ్రాగన్ అంటుంది. అప్పుడు ఎలోడీ గట్టిగా అరిసి, కాదు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే మేము వాళ్ళ కుమార్తెలం కాదు అని ఎలోడీ అంటుంది. అయితే ఆ డ్రాగన్ నువ్వు చెప్పేది అబద్ధం అని ఒకటేసారి నిప్పుల్ని కక్కుతుంది. ఆ నిప్పులు ఎలోడీకి అంటుకుంటాయి. కానీ ఎలోడీ వెనకాలే ఉన్న వాటర్ లో పడుతుంది. అందుకు తను పూర్తిగా గాయం అవదు, కానీ తనకి చాలా పెద్ద గాయాలే అవుతాయి. అయితే ఎలోడీ చాలా బాధతో ఆ నీటిలోంచి బయటికి వచ్చి తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఎలోడీ వాళ్ళ చెల్లి తన నాన్నగారి కత్తిని తీసుకో అని ఎలోడీ మీదకి ఇసురుతుంది. ఎలోడీ కూడా ఆ కత్తిని తీసుకుంటాకి వెళ్తూ ఉండే సమయంలోని ఆ డ్రాగన్ ఎలోడీని పట్టేసుకుంటుంది. అలాగే ఆ డ్రాగన్ తన గోరుతోని ఎలోడీని పొడుస్తుంది. ఎలోడీ చాలా గట్టిగా అరుస్తూ తన దగ్గర ఉన్న చిన్న కత్తి తీసుకుని ఆ డ్రాగన్ కంట్లో పొడిసేస్తుంది. ఆ డ్రాగన్ కి చాలా కోపం వచ్చి తన చూపు కూడా మందగిచ్చినందుకు తను తన చేతితో ఎలోడీని పట్టేసుకుంటుంది. కానీ ఎలోడీ తన దగ్గరున్న కత్తితోని ఆ డ్రాగన్ చేతిలో పొడిసేస్తుంది. పాపం ఎలోడీ చాలా గాయపడి ఉంటుంది. అదే సమయంలో
ఆ డ్రాగన్ మీద నుంచి వచ్చిన గాలి ఎలోడి మీద నుంచి వెళ్లి ఆ ఎదర ఉన్న ఒక స్టోన్ మీదకి వెళ్లి ఆ గాలి రివర్స్ అవుతాం ఎలోడి గమనిస్తుంది. అప్పుడు ఎలోడి ఒక చిన్న ప్లాన్ వేసి ఆ స్టోన్ దగ్గర ఎలోడి నుంచుని తను ఇలాగంటుంది, ఈ గృహలోని ఎంతో మంది అమాయకులు తన ప్రాణాల్ని విడిచారు. నిజానికి నువ్వు చంపే వాళ్ళందరూ రాజవంశీకులు కాదు, నేను కూడా వాళ్ళ సోదరునైతే కాదు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అని ఎలోడి ఆ డ్రాగన్ తో చెప్తుంటే ఆ డ్రాగన్ మాత్రం అర్థం చేసుకోకుండా నీ వాసన నాకు తెలుసు అని ఆ డ్రాగన్ అంటూ ఉంటుంది. అయితే ఎలోడీకి చిరాకు వచ్చి, అయితే నువ్వు నన్ను చంపేయి, నువ్వు ఇంకెప్పటికీ నిజాన్ని తెలుసుకోలేవు అని చాలా గట్టిగా అరుస్తుంది. ఆ డ్రాగన్ కూడా నిప్పుల్ని కక్కించగానే ఎలోడి ఆ ప్లేస్ లోంచి తప్పుకుంటుంది. ఆ నిప్పులు వెళ్లి ఆ సీ కలర్ షేప్ లో ఉన్న ఆ స్టోన్ కి తగిలి రివర్స్ లో ఆ నిప్పులు ఆ డ్రాగన్ మీదే పడతాయి. అందువలన ఆ డ్రాగన్ చాలా గాయపడుతుంది. ఆల్మోస్ట్ ఆ డ్రాగన్ చచ్చిపోయే స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలోడి ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్లి, నేను చెప్పేది నువ్వు విను, ఇదిగో నా చెయ్యి చూడు, ఇలాగ అందరి చెయ్య కోసి వాళ్ళ రక్తం మా రక్తంతో కలిపి నీకు వాసన తెలిసేలాగా చేస్తున్నారు. నిజానికి మేమందరం వీళ్ళ వంశీకులం అయితే కాదు, మమ్మల్ని ఇక్కడున్న యువరాజులకి పెళ్లి చేసి వాళ్ళ రక్తంలో మా రక్తం కలిపి మమ్మల్ని వాళ్ళ సోదరులని చెప్పి నీకు బలి ఇస్తున్నారు. ఇప్పుడు వరకు అలాగే ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళు నీ బిడ్డల్ని చంపినట్టే నువ్వు కూడా ఎంతో మంది అమాయకుల్ని చంపేశావు అని ఎలోడి అంటేని ఆ డ్రాగన్, నేను చేసిన తప్పు అయితే నన్ను కూడా చంపే అని ఆ డ్రాగన్ అంటుంది. కానీ ఎలోడి, నువ్వు చావకూడదు అని ఆ పక్కనే ఉన్న ఆ దెబ్బల్ని నయం చేసే పురుగుల్ని తెచ్చి ఆ డ్రాగన్ పైన వదులుతుంది. సీన్ కట్ చేస్తే ఓరియో దేశంలోని ఇంకొక యువరాణితో ఓరియో రాణి తన కొడుకుకి పెళ్లి చేస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ కి ఎలోడి వెళ్తుంది. ఎలోడిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఈమె ఎలాగ బతికి బయటపడింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అయితే యువరాజు ఎలోడి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించు, నేను అలా చేయాలని అనుకోలేదు అని అంటూ ఉంటేని ఎలోడి అంటుంది, మీరు నా చెల్లుల్ని చంపాలి అనుకున్నారా అని ఆమె అంటుంటేని ఒకవైపు నుంచి ఓరియో రాణి, మనం ఆమెకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చాలా దారుణంగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఒకవైపు ఎలోడి అక్కడ ఉన్న యువరాణి దగ్గరికి వెళ్లి, నువ్వు మీ తండ్రిని మీ ఫ్యామిలీని తీసుకుని ఇక్కడి నుంచి పారిపో అని అంటుంది. అలాగే ఎలోడి అక్కడ ఉన్న చాలా మందిని ఇక్కడి నుంచి పారిపోండి అని అంటేని చాలా మంది పారిపోకుండా నుంచుని చూస్తూ ఉంటారు. అయితే ఓరియో రాణి ఎలోడి అంక చూసి, ఒసే పాపిష్టిదానా, నిన్ను చూసి మేము భయపడతాము అని నువ్వు అనుకున్నావా అని ఆమె అనగానే ఎలోడి అంటుంది, మీరందరూ చూసి భయపడాల్సింది నన్ను చూసి కాదు, ఇంతటితో మీ పని అయిపోయింది అని మీ అందరూ అనుకోండి అని ఎలోడి అనగానే ఆ ప్లేస్ కి ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. ఇక ఎలోడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ డ్రాగన్ అక్కడ ఉన్న వాళ్ళందరి మీద నిప్పులు కక్కించి అందరినీ చంపేస్తుంది. ఇక మూవీ ఎండింగ్ లోని ఎలోడి ఆ డ్రాగన్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ డ్రాగన్ ఎలోడి మాట వింటూ ఉంటుంది, ఎందుకంటే ఎలోడి ఆ డ్రాగన్ కి సహాయం చేసింది కాబట్టి. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లోని ఇంత లాంగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఇదే చాలా లెంతీ వీడియో. ఇక్కడ వరకు ఎవరైతే ఈ వీడియోని చూసారో మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మంచి మంచి కంటెంట్ మీకోసం తెస్తూ ఉంటాను.